చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. రాత్రి దేవుడిని చూస్తూ ఉన్నాడు, దేవుడిని దర్శించబోతూ ఉన్నాడు. దేవుడి జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఎన్నో దినాలుగా నీవు పడుతున్నటువంటి ఆ యొక్క అనారోగ్యం నుండి నా దేవునికి స్వస్థతను కలిగి చేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు దర్శించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడికి గొప్ప కార్యాన్ని నా దేవుని కుటుంబంలో చేయబోతూ ఉన్నాడు. ఒక అద్భుతాన్ని నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నువ్వెన్ని దినాలుగా నలిగిపోతూ ఉన్నా, నువ్వెన్ని దినాలుగా శ్రమ పడుతూ ఉన్నావు, ఇదిగో నా దేవుడిని చూస్తూ ఉన్నాడు. ఆయనను చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి నీ మీద పడుతూ ఉంది. ఈ రాత్రి కాల సమయంలో ఓ నా ప్రియమైన దేవుడి ప్రజలారా, ఇదిగో దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుడి యొక్క కనుదృష్టి నీ మీద ఉంది. రీలా రియా రాంద రబా శతరాల రబా ఓ రీకా రిమా శత రిమాల రబాల రహ లరమ సందరాల రబా హల్లెలూయా రీకాల రబక రబా శబల రబా బాబా 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 రిబా సందరాల రబా సందరిహాల రబాల రబా. అయ్యా నువ్వు దర్శించు నాయన, ఈ రాత్రి కాల సమయంలో నువ్వు దర్శించు. రీ షాపా రబా బాబా రిమహాల రబా కషహతోరలో రబో రీలా రిమహాల రబా బాబా 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 ఓ రిమా షబా రబా కషదరాల రబా బాబా బాబా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రిబా షతర మహల రబా. అయ్యా గొప్ప కార్యాలు జరిగించండి అని ప్రభు యేసు క్రీస్తుకి ఆరాధన స్తుతి కీర్తన స్తుతి కీర్తన ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకి ఆరాధనా స్తుతి కీర్తన స్తుతి కీర్తన రాజాదిరాజుకి స్తుతి కీర్తన ఆరాధన. అందరూ కలిసి ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకి ఆరాధనా స్తుతి కీర్తన స్తుతి కీర్తన రాజాదిరాజుకి స్తుతి కీర్తన. హల్లెలూయా స్తోత్రం దేవా స్తోత్రం నాయనా. అందరూ అలాగే నిశ్శబ్దంగా ఉందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఈ దినమున జరుగుతున్న ఆరాధన కొరకు దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు, అనేకులను దేవుడు ఆశీర్వదించాలని, ఈ కూడిక ఆరాధన అనేక మందికి దీవెనకరంగా ఉండాలని ప్రేరేపించబడిన వారు దయచేసి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయవలసిందిగా. ప్రేమిస్తున్నట్టు మా పనులకు తండ్రి, మీ అతి శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభావ స్తోత్రం తండ్రి. గత ఆదివారం నుంచి ఈ యొక్క ఆదివారం తండ్రి ఉదయం మధ్యాహ్నం జరిగినట్టు ఆరాధనలు మీరు ఉన్నారు ఆయన. మీ సేవకులు ప్రభా మరి ఆరాధన చూసుకునే రాత్రి కాలం కూడా ఆరాధించడానికి నేను దాసులు తీసుకొచ్చావు ప్రభా. సంఘంగా కూడిపించడానికి మహాకృపం బట్టి నీకు వందనాలు తండ్రి. అయా గత వారం మారు మనసు పొందుకోమని ప్రభా నీ వాక్య ద్వారా మీరు మాకు సెలవిచ్చినారు తండ్రి. మారు మనసు లేని వారికి మారు మనసు ప్రభా, రక్షణ కూడా తీసుకుని మారు మనసు కలిగి ప్రభా నాయన తన అన్నిటికీ మారు మనసు నాయన ఉంది, కానీ మరి మనుషులకే మారు మనసు లేదు ప్రభా. నీ ప్రభా వాక్య ద్వారా అన్నిటికీ మార్పు ఉంది, మనిషికి మారు మనసు లేదని నువ్వు మాట్లాడేవు తండ్రి. ఈ రాత్రి నువ్వు ఏం మాట్లాడబోతున్నావు నీ దోశ నిలబెట్టి మాట్లాడండి ప్రభా. ఇదిగో నిద్ర మతుకు నీ దుష్టుడికి ఇక్కడ తోవలేకుండా చేయండి అయా. నీ కృప తోడుకొంచండి అయ్యా. నెల రోజులు నాయన మరి నాయన నాకు గృహాన్ని ప్రేమించి నాయన నీ కొడుకు జరిగించి కార్యాన్ని జరిపించవు ప్రభా. వర్షం కారణం వల్ల ప్రభా ఇబ్బందిగా ఉండకూడదు బాడని ప్రభా. మరి తన బిడ్డల ప్రభా ప్రేరేపించి రీతిగా అనుకోని రీతిగా గృహాన్ని సిద్ధపరిచి వారాలను ప్రేమించి ప్రభా వారు యొక్క గృహాన్ని తీయడానికి నువ్వు సహాయం చేస్తావు ప్రభా. ఎక్కడ ఇచ్చిన సహోదరిని తనకు ఉన్నట్టు నా ఇబ్బందులు ఇరుకులు తీర్చండి ప్రభా. తన దుఃఖానికి వాదార్పు ఇవ్వండి తండ్రి. నీకు తన ముగ్గురు కుమార్తెని ప్రభా వారి ఇద్దరు అల్లుడిని తండ్రి వారికి మనల్ని
మనవరాలు మధుబాలను దీవించు తండ్రి ఏసయ్య. బేబాకు కూడా అది మందిరానికి వచ్చింది ప్రభా, బిడ్డ దగ్గరగా వచ్చు నేను. ఆ బిడ్డ కూడా నాయన తండ్రి నాయన మంచి ఆరోగ్య బలం ఇచ్చి ప్రభా తన బిడ్డలను తనను కూడా మార్చండి తండ్రి. పుల్లిపిండి కూడా ఓదార్పు ఇవ్వండి నాయన, శాంతికి ఓదార్పు ఇవ్వండి. కుమార్తె చదువులో తోడుకోండి. ఆ బిడ్డలకు కావాల్సిన పోషణ అనుగ్రహించండి. ఈ రోజు నాయన మందిరికి వచ్చే ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. మొదటగా నాయన తండ్రి ఇగో నా గృహం దర్శించావు, రెండోదిగా వరాలం గృహం దర్శించావు, మూడోదిగా నాయన సెలవు ఏర్పరిచి నాయన మరి ఎక్కడ ఏర్పడతావు మందిరి కట్టి నాయన మరి సహాయం చేయండి. వృద్ధులకి వారు చేసిన సహాయం బట్టి వందనములు. అయా నా తల్లి ఈ పరిశీలన కొనసాగించండి ప్రభా. వారిని ఆయన ఆలోచించిన ఆలోచనలో మన అతని మీరే తోడుగా ఉండండి. ఇది ధనముతో కూడింది ప్రభా. ఈ పరిసర ప్రభా కష్టమైనప్పటికీ నా ప్రభా నీ మాటను బట్టి నైనా నీ మాట చాలు, నీ చూపు చాలండి ప్రభా. ఈ పైన నీ దాచుడు ఆధారపడి తండ్రి భూ సంబంధం వాటి మీద మనసు ఉంచకుండా ప్రభా పర సంబంధం వాటి మీద వెతుకుతూ నా తండ్రి అనేక మందికి ఆహారం పెట్టాలంటే ఆ దయత్మైన హృదయాన్ని బట్టి నీకు వందనములు. అయా వాక్యాన్ని బట్టి దాసుని బలపరచండి. అయా ఇంకా అంచెంచుగా ఈ పరిస్థితిని దీవించండి. ఈ చుట్టుప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ మారి రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి. నేను ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా నా తండ్రి, నీకు పొందాం. మా గ్రామాన్ని ఎంతగానో నేను ఆదరిస్తున్నావు తండ్రి, నీ స్తోత్రాలు. మా పనసపడంతా రక్షించబడిలాగా మేమందరూ పరలోక రాజ్యంలో ఉండేలాగా నీ చిత్తం అందరిలో నెరవేరేలాగా సహాయం చేయమని ఇచ్చిన అవకాశం పెట్టి నీకు వందనాలు ప్రభా. మొదట ప్రారంభ ప్రార్థనలో ఉన్నావు తండ్రి, కీర్తనారమయం పొందేవు ప్రభా, ఆరాధనలోనూ ఉన్నావు తండ్రి. వేసే నీకు వందనాలు. వస్తే ప్రేపడం దీవించి మా మధ్య నుండి మాతో మాట్లాడండి ప్రభా. నీ వాక్యము నాయన మా హృదయం మా పలక మీద రాసుకోవడానికి, నీ వాక్యం విని గ్రహించుకోవడానికి జ్ఞానము దయచేయండి ప్రభా. ఎన్నో దాచుకుంటున్నాం తండ్రి, అర్థమైంది ప్రభా. నాయన ఇదిగో తండ్రి నాయన తండ్రి ప్రాముఖ్యమైన నీ మాటలు తండ్రి మా హృదయం అనే పలక మీద ప్రభా రాసుకోవడానికి సహాయం చేయండి. ఎందుకంటే నాయన ప్రపంచం యుద్ధం, మూడో యుద్ధం జరిగిందంటే నాయన నీ రాక సిద్ధం ఉందని దోషుల ద్వారా మాట్లాడుతున్నావు ప్రభా. అంచె దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరిందుమో అని దుఃఖంలోని వేదంలోని ప్రభా ఈ లోకంలో ఫుడుకులాడుతూ ఉన్నాము ప్రభా. నా తండ్రి సమయం లేదండి, వాక్యం సెలవిస్తుంది ప్రభా. దుర్దినములో రాకముందే, ఇటువంటి సంతోషం ఏదైనా సంవత్సరం రాకముందే, వాన కురిసిన తర్వాత మలామేఘం రాకముందే బాలి నుంచి శుతించమని తండ్రి ప్రసంగ 12లో ప్రభా నీ వాక్యం మాకు సెలవిస్తుంది తండ్రి. నీకు వందనాలు ప్రభా. నాయన ఇదిగో నా తండ్రి యేసయ్యా యాకోబు ఆయన తండ్రి స్వార్థ చేస్తున్నాడు ప్రభా. నాయన ఇదిగో తండ్రి నాయన వాక్యం వినడానికి నాయన ఎగులు పడమని ప్రభా, మాట్లాడడానికి నిదానించాలని ప్రభా. నాయన నీ వాక్యం మాకు సెలవిస్తుంది ప్రభా. ఆనాడు భక్తులు ప్రకటించిన ప్రకటనలు ప్రభా, ఆనాడు నిబద్ధులు చేసిన స్వార్థం తండ్రి, ఈనాడు గ్రంథాల ద్వారా ప్రభా నీ ప్రియబిడ్డల ద్వారా నీ వాక్యం అందిస్తున్నావు ప్రభా. ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అందరికీ రక్షణ దయచేయండి, మారుమనస దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా నాయన సిద్ధపాటులో ఉండి లాగన ఆయన ప్రతి కుటుంబానికి వచ్చిన కష్టాలు ఆయన నష్టమైనప్పటికీ, యాదరైనప్పటికీ ప్రభా ఈ పాదాలు పెడకుండా నిజంగా మొరపెట్టే కృప మాట ఇచ్చి మనం అడుగుతాం. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలకి నాయన హృదయంలో ఏముందో నీకు తెలుసు నాయన, ఎవరు ఏ విధంగా వచ్చారు ఎరుగుదు కనుక వీళ్ళందరితో మాతో మాట్లాడమని, ప్రతి ఉదయానికి నాయన చుట్టూ ప్రాంతాలందరూ కూడా వాక్యం మారడానికి సహాయం చేయమని, ఈ పరిశీలన దీవించమని యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన చేస్తున్నాను పరలోక తండ్రి. ఆమేన్. సమయంలో మరి దయచేసి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మనకి కొంచెం అంటే వాతావరణం అంతా ప్రతికూలంగా ఉంది, మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. మరి వర్షం అసలు వచ్చేస్తుందేమో అనుకున్నాం. మరి దేవుడు కొద్ది నిమిషాలు ఆపాడు. మనం త్వరగా మరి ఆరాధన ముగించుకుందాం. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. అందరూ సంతోషంగా ఉన్నారా? ఈరోజు మరి కాకినాడ ప్రాంతంలో ఆరాధనలో చాలా నాకు ఆనందం వచ్చింది. అందరూ వచ్చారు, మా సంఘస్థులు అందరూ పిల్లలతో సహా అందరూ వచ్చారు. చాలా నిండుగా కనిపించింది. ఈరోజు ఇక్కడికి వస్తే అదే ఆనందం, దానికంటే ఎక్కువ ఆనందం నాకు కనబడుతుంది. ఎందుకంటే మరి ప్లేస్ మారాం, ఎవరికి తెలియదు ప్లేస్ మారినట్టుగా. అసలు ఈరోజు చెప్దాం రేపటి నుంచి మారుతాం కదా అనుకున్నాం. ఎందుకో మరి దేవుని చిత్తం ఇది ఆ వర్షం రావడం, అక్కడంతా కొంచెం ఖరాబ్ అవ్వడం, మరి ఎలా వస్తారు మన ప్రియులందరూ అనుకున్నాను. కానీ దేవుని కృపను బట్టి, ప్రేమను బట్టి మీరు అందరూ వచ్చారు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఏమండి, నేనేమి కాదు, నేను అల్పుడను, అయోగ్యుడను. కేవలము దేవుని ప్రేమను బట్టియే నేను మీ మధ్యకు వచ్చాను. మీరు నన్ను ఎంతగానో మరి ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమను బట్టి నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని వాక్యం ద్వారా మీరు అందరూ దీవించబడుతూ ఉన్నారని, మీరందరూ ఆశీర్వదించబడుతున్నారని. మరి ఈ ప్రాంతంలో మరి అనేక గృహాలు దర్శించడం జరిగింది. అనేక కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు కూడా మరి ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి ఈ ప్రాంతంలో ప్రతిరోజు ఉదయకాల సమయంలో మరి కొంతమందికి టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాం.
కేవలము ఆ యొక్క కార్యక్రమాన్ని దేవుడే జరిపిస్తున్నాడని నమ్ముతున్నాను. ఎందుకంటే మా దగ్గర అయితే ఏమీ లేవండి, మా దగ్గర అయితే అసలు ఏమీ లేవు. కానీ దేవుని ప్రేమ, దేవుని కృప తప్ప ప్రియరా, నిజంగా రేపు పరిస్థితి ఏంటి, రేపు ఎలా జరుగుతుంది, రేపు ఎలా జరగాలి, రేపు ఎలా జరగబోతుంది అన్నది ఎప్పటికప్పుడు మాకు టెన్షన్. కానీ దేవుడు ఏంటిది తన పని కాబట్టి, తన చిత్తంలో ఉన్నటువంటి కార్యం కాబట్టి దేవుడే జరిపిస్తున్నాడు కదా. సరి గట్టిగా చెప్పాలి కూడా, దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. ఏంటి, ఆ ఆహారం తిన్నవారికి దేవుడు ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు. కొంతమంది సాక్ష్యం చెప్తున్నారు, ఏంటి ఇది తిన్న దగ్గర నుంచి మాకు ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు ప్రియరా. ఏమండి, ఆ దేవుని నామాన్ని ఎప్పుడు మనం మహిమపరచుకుని, దేవుని నామాన్ని ఎప్పుడు మనం గణపరిచే వారంగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. మనుషులు మనం ఏదైనా సహాయం చేస్తామనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? పలానా టైంలో నీకు సహాయం చేశాను కదా, నాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నువ్వు నాకు సహాయం చేయాలని అడుగుతాం, ముందుగానే అడుగుతాం. ఏమండి, ఒకవేళ మనకి ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి ఏం చేస్తాం, మనం కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్తాం. పలానా టైంలో వాళ్ళు మనకు సహాయం చేశారు కదా, మనము వాళ్ళకి అవసరతలు ఉన్నారు, వాళ్ళకి మనం సహాయం చేయాలనుకుంటాం. కానీ దేవుడు మనకి ఎప్పుడు సహాయం చేస్తాడు తప్ప మన దగ్గర ఎప్పుడు ఏది ఆశించాడు. హల్లెలూయా. ఏదైనా ఆశిస్తాడమ్మా? దేవుడు మీ దగ్గరికి వచ్చి ఏదైనా అడుగుతాడా? దేవుడు ఎవరిని ఏది అడగడు. ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది ఒక్కటే, విరిగి నలిగిన హృదయాన్ని. ఏంటి, మన మేడలు, మన మెద్దులు, మన సిరి సంపదలు, మన ఆస్తుపాస్తులు, మన గొర్రెలు మేకలు మందలు ఇవేమి దేవునికి అవసరం లేదు. కానీ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియరా. అందుకే సమూయేలు అంటాడు, ఏంటి, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని. ఆయన యెషయా గ్రంథం అంటే ఆ యెషయా గ్రంథంలో పైన కొన్ని వచనాలు మనకు కనబడుతూ ఉంటాయి. అలాగే కీర్తన గ్రంథంలో బలులనైనను నైవేద్యములైనను నాకు అవసరం లేదు, నేను వాటిని కోరలేదు, మీరు నన్ను స్తుతించండి, మీ హృదయాన్ని నాకు అర్పించండి, విరిగి నలిగిన హృదయాన్ని నేను స్తుతించండి అర్పించమంటాడు ప్రియరా. మన దేవుడు మన నుంచి ఏది కూడా ఆశించేవాడు కాదు. మనం ఏదైనా ఇవ్వకపోతే మన దేవుడు కోప్పడేవాడు కాదు. హల్లెలూయా. ఏమండి, మనం ఏదైనా ఇవ్వలేదు అనుకోండి, అమ్మో దేవునికి ఇది ఇవ్వలేదు, దేవుడు కోప్పడతాడేమో అలా అనుకుంటే భూమి మీద మనం ఎవరు ఉండమండి. మన దేవుడు ప్రేమామయుడు, ఆయన కృపామయుడు ప్రియరా. ఆయన ఎప్పుడూ మన పట్ల కనికరాన్ని ఉంచుతాడు తప్ప, మన పట్ల కృపనే ఉంచుతాడు తప్ప, మన పట్ల ప్రేమే ఉంచుతాడు తప్ప మనల్ని ఎప్పుడు ఆయన శిక్షించాలనుకోడండి, ఎప్పుడు మనల్ని బాధ పెట్టాలనుకోడు. ఏంటి, మనం ఎన్నోసార్లు దేవుని దగ్గర మాట తప్పాం, ఎన్నోసార్లు ఏంటి దేవుని దగ్గర మనం తీర్మానాలు తీసుకున్నాం, ఎన్నోసార్లు మనము దేవుని దగ్గర నేను అలా చేస్తాను ప్రభువా, నేను ఎలా చేస్తాను ప్రభువా, నేను అలా ఉంటాను ప్రభు, ఎన్నోసార్లు మనము సాక్ష్యాలు చెప్పాం. కానీ మనం వాటిని మర్చిపోతూ ఉంటాం. చాలామంది బాప్తిసం పొందినప్పుడు చాలా మాటలు చెప్తూ ఉంటారు, కానీ వాటిని మర్చిపోతూ ఉంటారు. కొత్త సంవత్సరం వచ్చినప్పుడు వారు చాలా మంచి మంచి తీర్మానాలు తీసుకుంటారు, కానీ వాటిని మర్చిపోతూ ఉంటారు ప్రియరా. దేవుని సేవకుల ద్వారా మీరు తీసుకున్న తీర్మానాలను దేవుడు జ్ఞాపకం చేస్తాడు తప్ప మీరు మర్చిపోయారని దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని శిక్షించడు. మరలా మీరు తిరిగి తన యొద్దకు వస్తారని, తనను ఆశ్రయిస్తారని, తిరిగి తన యొద్దకు వస్తారని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఏంటి 2 చేతులు చాపి మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి కాల సమయంలో చాలా అమూల్యమైనటువంటి మాటలు ప్రియరా. దేవుడు ఎందుకో ఈ మాటలను ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఈ మాటలు మీకు చెప్పమని, ఈ మాటలు మీకు దేవుడు బోధించమని నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి బైబిల్ ఉన్నవారందరూ కూడా బైబిల్ తీయండి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే నాకు చెప్పండి, వచ్చే ఆదివారం నేను మీకు బైబిల్ తీసుకుని వస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ, ఎవరికైనా నిద్ర వస్తుందా? ఎవ్వరికి వద్దు, ఒక్క అరగంట నేను ముగించేస్తానమ్మా. మరి మంచి వాతావరణం దేవుడు మనకి ఇచ్చాడు. మరి వరాలమ్మ గారు ఇంటి దగ్గర ఈరోజు ఇలా ఏకీభవిస్తాం నేను అనుకోలేదు. పాస్టమ్ గారిని మేము అనుకున్నాం ఈరోజు వెళ్ళి చూసి వచ్చే ఆదివారం ఇక్కడ ప్రారంభిద్దాం అనుకున్నాం. కానీ దేవుడు మరి ఈరోజే దేవుడు సిద్ధపరిచాడు. మరి చక్కటి రోడ్డు, మరి చక్కగా మంచి అరుగుంది, చక్కగా మరి మనము అక్కడ ఆరాధన చేసుకోవడానికి చక్కగా అన్ని విధాలుగా బాగుంది. కాబట్టి నేను కుటుంబాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. 15వ అధ్యాయము 11వ వచనం చదువుదాం.
మరియు మరియు ఆయన ఇట్లనెను, ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులు వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో ఆస్తిలో నాకు భాగం నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చాలండి ప్రియరా, జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఒక తండ్రి కనబడుతూ ఉన్నాడు అండి, ఒక కుటుంబం కనబడుతూ ఉంది. ఆ వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారట. ఆ వ్యక్తి చాలా ధనవంతుడు, చాలా ఆస్తిని సంపాదించాడు, మంచి పేరు, మంచి గౌరవం ఉంది, ఏంటి మంచి హోదా ఉంది ఆ వ్యక్తికి. హల్లెలూయా, జాగ్రత్తగా వినాలి. ఆ వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రియరా, ఏమిటి నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, ఒకే తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి ఇద్దరు పిల్లల యొక్క వ్యక్తిత్వాలు వేరువేరుగా కనబడుతూ ఉంటాయి. ఏమండి, నేను చిన్నప్పుడు 10th క్లాస్ హాస్టల్లో చదువుతూ ఉన్నప్పుడు మా హాస్టల్ వార్డెన్ గారు ఒక మాట చెప్పారు. ఏంటి, ఆయన పేరు బాబు నాగేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఏ మాట చెప్పారంటే, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారట. అందులో ఒక వ్యక్తి దొంగ అయ్యాడు, ఇంకొక వ్యక్తి కలెక్టర్ అయ్యాడు. ఏంటి, ఆ తండ్రి వీడిని దొంగతనం చెయ్యాలని, దొంగ అవ్వాలనుకోలేదు. ఏంటి, వీడు ఒక్కడే కలెక్టర్ అవ్వాలనుకోలేదు. ఇద్దరిని కన్నాడు, ఇద్దరిని సమానంగా ప్రేమించాడు, ఇద్దరిని సమానంగా అన్ని సమకూర్చుకున్నాడు. కానీ వారి వ్యక్తిత్వాలను బట్టి, వారి స్వభావాన్ని బట్టి అందులో ఒక వ్యక్తి కలెక్టర్ అయ్యాడట, అంటే IAS అయ్యాడు. ఇంకొక వ్యక్తి దొంగ అయిపోయాడు. కలెక్టర్ IAS అయిన కొడుకుని చూసి సంతోషపడాలో తెలియదు, దొంగ అయిన కొడుకుని చూసి బాధపడాలో తెలియదు. ప్రియరా, ఏమండి, అంటే ఒకే గర్భం నుంచి వచ్చినటువంటి పిల్లల యొక్క వ్యక్తిత్వాలు మనకి ఈ విధంగా మనకు కనబడుతూ ఉంటాయి. బైబిల్లో ఇటువంటి యొక్క యథార్థమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. హల్లెలూయా. ఏమండి, ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఆ తండ్రి చాలా ఆస్తిపరుడు, చాలా గౌరవం, మంచి హోదా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ప్రియరా, అందులో చిన్నవాడు ఏమని అడుగుతున్నాడంటే, తండ్రి ఆస్తి అంతలో నాకు వచ్చు భాగ్యమని తన తండ్రిని అడగగా. ప్రియరా, తండ్రికి ఉన్న ఆస్తి ఎవరికి వస్తుంది చెప్పండి? పిల్లలకే వస్తుంది కదా. మనము ఇది నాది నాకు ఇచ్చే మనం అడగాల చెప్పండి ప్రత్యేకంగా. అసలు తండ్రి కష్టపడేది ఎవరి కోసం? తండ్రి సంపాదించేది ఎవరి కోసం? తండ్రి పస్తులుండేది ఎవరి కోసం? ఏంటి ప్రియరా, తండ్రి ఎన్నోసార్లు ఎంతో యాతన పడుతున్నాం, ఎంతో కష్టపడుతున్నది ఎంత ఎవరి కోసం అంటే పిల్లల కోసమే కదా, కుమారుల కోసమే కదా, ఆ కుటుంబం కోసమే కదా ప్రియరా. అయితే ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే, తండ్రి నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా నాకు ఎంత అయితే వస్తుందో అదంతా నాకు ఇచ్చే అని అడగగానే ప్రియరా, చాలాసార్లు ఆ తండ్రి చెప్పాడట, ఒరే బాబు నీ వయసు చిన్నదిరా, ఈ ఆస్తి నువ్వు తీసుకుని ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ ఉంటే ఇది నీది కాదా? నీది కాదని ఎవరున్నారు? నీకు ఇమ్మని ఎందుకు నువ్వు ఇలా అడుగుతూ ఉన్నావని ఆ తండ్రి చాలాసార్లు ఆ కుమారుడికి చెప్పాడట. ప్రియరా, అయితే నువ్వు ఇస్తావా చేస్తావా? నువ్వు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి, నా ఆస్తి నాకు ఇచ్చేయాలని చాలాసార్లు మారం చేయడం వల్ల ఆ తండ్రి ఆ కుమారుడు యొక్క బాధను చూడలేక, సర్లేరా నువ్వు ఎంతగా బలవంతం చేస్తున్నావు కదా, సరే ఎప్పటికైనా నీకు ఇవ్వాల్సిందే కదా, సరే ఇచ్చేస్తున్నానని చెప్పి ఆ పెద్దలను అందరినీ తీసుకుని వచ్చి తనకి ఇవ్వాల్సినటువంటి ఆస్తిని ఆ కుమారుడికి తిరిగి ఇచ్చాడట. ప్రియరా, ఇచ్చిన తర్వాత ఆ కుమారుడు కనీసము ఆ తండ్రికి థ్యాంక్స్ కూడా చెప్పకుండా, ఆ తండ్రిని సంతోషంగా ఉంచకుండా ఏం చేశాడో చూడండి, కింద వచనాలు మనం చదువుదాం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి, డబ్బు వచ్చేసింది ప్రియారా, ఆస్తి వచ్చింది, కొంత డబ్బు వచ్చింది. ఈ డబ్బు రాగానే ప్రియరా ఏం చేశాడో తెలుసా? అందరినీ సమకూర్చుకున్నాడు, అతనికి కావలసినవన్నీ సమకూర్చుకున్నాడు, కార్లు కొనుక్కున్నాడు, ప్రియరా చక్ బండ్లు కొనుక్కున్నాడు, మంచి ఫ్రెండ్స్ ని ఏర్పరచుకున్నాడు. అతనికి ఏం కావాలో అన్ని సమకూర్చుకొని ఏం చేశాడంట, తండ్రి ఇంటి నుండి దూరముగా వెళ్ళిపోయాడట. అంటే ఎందుకు దూరంగా వెళ్ళిపోయాడు తెలుసా? తన విలాసాలకు, తన విచ్చలవిడి జీవితానికి ఈ తండ్రి అడ్డుగా ఉన్నాడనేమో, లేకపోతే తండ్రి చూసి అడుగుతాడనేమో, లేకపోతే తండ్రి నా యొక్క ఆనందానికి ఆటంకంగా ఉంటాడనేమో, లేదా నా స్వతంత్ర జీవితానికి తండ్రి ఏమైనా అడ్డుగా నిలబడతాడేమో అని అనుకుని ఏదేమైనప్పటికీ ఏం చేశాడంట, దూర దేశమునకు వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, అచ్చట తన ఆస్తి దుర్వ్యాపారముల వలన పాడు చేసెను. చూసారా, ఆస్తి ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా డెవలప్మెంట్ చేయాలి. మా నాన్నకి ఇదే ఇచ్చాడు, నేను దీన్ని ఇంకా రెట్టింపు చేస్తానని
తన నిలబడాలి పౌరుషంగా. ఏం చేశాడు తెలుసా? దుర్వ్యాపారాల వలన వాటిని పాడు చేశాడు. అడిగేవారు లేరు, గద్దించేవారు లేరు, హెచ్చరించేవారు లేరు, బుద్ధి చెప్పేవారు లేరు. ప్రియరా, నేను అంటాను, నడిపించేవారు లేకపోతే ప్రజలు ఏమైపోతారు తెలుసా? ఏమైపోతారు? నశించిపోతారు. ప్రియరా, గొర్రెలు కాసుకునేవారు చూడండి, ఆ గొర్రెలు కాయకపోతే గొర్రెలు ఏమైపోతాయి? కొన్ని గొర్రెలు ఎలా వెళ్ళిపోతాయి, కొన్ని గొర్రెలు అలా వెళ్ళిపోతాయి, ఎటు వెళ్ళిపోతాయి, అటు వెళ్ళిపోతాయి. ప్రియరా, అదే నడిపించేవాడు కర్ర పట్టుకొని ఉంటే ఆ గొర్రెలు ఏం చేస్తాయి? అవన్నీ కూడా ఒక గుంపుగా ఉంటాయి. ప్రియరా, అవన్నీ కూడా సరైనటువంటి మార్గంలో వెళ్తాయి. అందుకే నాయకులు లేని ప్రజలు ఏమైపోతారంట? తొట్టిల్లిపోతారంట. అంటే అడిగేవారు, గద్దించేవారు, సరిచేసేవారు లేకపోతే ఆ ప్రజలు పాడైపోతారు. కాబట్టి ఈ వ్యక్తికి అడిగేవారు లేరు, సరిచేసేవారు లేరు, గద్దించేవారు లేరు, దూరదేశమునికి వెళ్ళిపోయాడు. తన ఆస్తి అంతటిని దుర్వ్యాపారాల వలన పాడు చేసేసుకున్నాడు. ప్రియరా, అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడెను. చూసారా ఏమైపోయింది? ఆస్తి అంతా పోయింది, బంధువులందరూ పోయారు, స్నేహితులందరూ పోయారు, ఉన్నవన్నీ కూడా పోయినాయి. ప్రియరా, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏం చేశాడంటే, అయ్యా ఇదిగో నాకు ఎదురు పని ఇస్తారంటే వాడేం చేశాడు? బాబు, పందులు మేపుకునే పనులు చేస్తావా బాబు? ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి ఆ పందులు మేపుకునే పనులు పెడితే వాడు సరిగ్గా జీతం ఇవ్వట్లేదట. జీతం ఇవ్వకపోతే రెక్కాడనదే డొక్కాడదంటారు కదా. మరి జీతం ఇవ్వకపోతే బువ్వ ఎలా వస్తుంది? అయ్యగారికి బువ్వ లేదు. ప్రియరా, ఏం చేశాడు? ఆ పందులు తినే పొట్టును కూడా తినడానికి ఆశపడ్డాడు. ప్రియరా, ఒకప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎంత గొప్పగా ఉండేది. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంతో హోందాగా జీవించేవాడు, మంచి మంచి వస్త్రాలు ధరించేవాడు, చాలా ఉన్నతంగా జీవించేవాడు. ఆ వ్యక్తి బయటికి వెళ్ళినప్పుడు, రే పలానా వాడు కుమారుడు రాయి వ్యక్తి అని చేతులెత్తి నమస్కారం చేసేవారట. చాలా గౌరవం. ఆ ఇంట్లో మంచి విందు కూడా చేస్తూ ఉండేవారట. అలాంటిది రోజు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి అయిపోయింది. ప్రియరా, తన కట్టుకోవడానికి వస్త్రాలు లేకుండా అయిపోయింది. ఆఖరికి పందులు మేపుకునేటువంటి ఆ పొట్టును కూడా, పందులు తినేటువంటి పొట్టును కూడా తినడానికి దిగజారిపోయాడు. ప్రియరా, కారణం ఏంటో తెలుసా? దూరం అయిపోవడం వల్ల. మొదటి కారణము తండ్రి ఇంటి నుండి దూరం అయిపోవడం వల్ల తన పరిస్థితి ఎంత భయంకరంగా దిగజారిపోయిందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రియరా అనుకుంటున్నాడట, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. అయ్యగారికి జ్ఞానోదయం అయింది. హల్లెలూయా, అందరూ గట్టిగా చెప్పాలి కూడా. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయ్యగారికి ఏమొచ్చింది? ఇప్పుడు జ్ఞానోదయం వచ్చింది. జ్ఞానోదయం వచ్చిన తర్వాత, అయ్యో నా తండ్రి ఇంటి దగ్గర పనివారే చక్కగా భోజనం చేస్తున్నారే, నా తండ్రి ఇంటి దగ్గర పనివారే సమృద్ధిగా భోజనం చేస్తున్నారే, నా తండ్రి యొక్క కుమారుని కదా నేను, నా బ్రతికేంటి ఇలాగే అయిపోయింది? ఆకలితో నేను ఎందుకు చచ్చిపోవాలి? అసలు నా జీవితం ఏంటి? నా బ్రతుకేంటి? నా హోదా ఏంటి? నా ఉన్నతమైనటువంటి స్థితి ఏమిటి? ఇవన్నీ కూడా అయ్యగారికి జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ప్రియరా, వస్తూ ఉన్నాయి. వచ్చిన ప్రయోజనం ఏముంది? ఆకలితో చచ్చిపోతున్నాడట. ప్రియరా, మనం ఎంత సంపాదించుకున్నా ఒక పూట భోజనం చేయకపోతే మనం ఉండగలమో చెప్పండి? ఉండలేము. ప్రియరా, ఏం తింటాం? అధికారాన్ని తింటామా? డబ్బు తింటామా? బంగారం తింటామా? భూములు తింటామా? ఏం తింటాం? ఆ జానుడు పొట్టకు ఆ సమయంలో గుప్పుడు మెతుకులు ఉంటే ఆ కడుపు నిండుతుంది. ప్రియరా, కాబట్టి ఆకలితో చచ్చిపోయేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఏం చేయాలి అర్థం కాలేదట. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయం చేయట్లేదు. చాలా మంది దగ్గరికి వెళ్ళాడు. రే, నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీ అందరికీ సహాయం చేశాను కదా, మీకు మందు ఇచ్చాను కదా త్రాగడానికి, మీకు నేను మిమ్మల్ని పార్టీలు తీసుకువెళ్ళాను కదా, పబ్బులు తీసుకుని వెళ్ళాను కదా, మీతో మనందరం కలిసి తైతక్కలాడాం కదరా బాబు, నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, అన్నింటి మీరు ఎలా వదిలేశారు అని అడుగుతున్నాడంట. ప్రియారా,
ఏం జరిగిందో చూసారా? నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలి వారిలో ఒకటిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ప్రియారా, ఏం చేస్తున్నాడు? తన తప్పు తెలుసుకున్నాడు. ఏంటి? తన తప్పు తెలుసుకొని నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి, నేను నా తండ్రి కుమారుడిగా ఉండే అర్హత నాకు లేకపోయినా పని వాళ్ళలో ఒకనిగానైనా నాకు అర్హతనిస్తాడు కదా, నా తండ్రి దగ్గర నేను క్షమాపణ అడుగుతాను, నా తండ్రి దగ్గర నేను ప్రాధేయపడతాను. ప్రభువా, తండ్రి, నాన్న, నేను తప్పు చేశాను, నన్ను క్షమించని అడుగుతాను. ఆయన నన్ను కుమారుడిగా స్వీకరించకపోయినా పర్లేదు, కనీసం కొడుకుని కాబట్టి పని వారిలో ఒకటిగానైనా నాకు పని ఇస్తాడు కదా, నా తండ్రి ఇంటి వద్ద నేను ఉండొచ్చు, ఆహారం తినొచ్చు కదా అనుకొని ఏమండి తండ్రి ఇంటికి తిరిగి వచ్చారంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియరా, మనం అందరము కూడా ఒకప్పుడు దేవుని ప్రజలము. మనం అందరము కూడా ఏంటి, మనం ఏం చేసామంటే మనకు నచ్చిన మార్గాలు మనం ఎంచుకున్నాం. మనకు నచ్చిన మార్గాల్లో మనం ఎంచుకొని, ప్రియరా, ఈరోజు చూడండి ఏంటి, ఎవరికి వాళ్ళే చెప్పండి, గొప్పవాళ్ళు ఎవరికి వాళ్ళే. నువ్వేట్రా నాకు చెప్పేది. చూడండి, మనం ఎలా మారిపోయామో తెలుసా? ఎదుటి వారు చెప్పే మాటలో వాస్తవం ఉన్నా, ఎదుటి వారి చెప్పులో మంచి ఉన్నా వినలేని స్థితికి మనం వెళ్ళిపోయాం. నీవు చెప్పేది నేను చెయ్యాలా? ఈరోజు పరిస్థితి ఎలా మారిపోయింది తెలుసా? చెబితే వినేవారు లేరు. నువ్వెవరు నాకు చెప్పడానికి? నువ్వు చెప్తే నేను వినాలా అనేటువంటి స్థితికి ఈరోజు సమాజం వెళ్ళిపోయింది. తండ్రి చెప్తేనే కొడుకులు వినడం లేదు. ఎవరో బయటలు చెప్తే వింటారా చెప్పండి? ఎవరు వినరు. అరే, మంచి మాటలు రా, పెద్దవాడిని గౌరవించాలి, పెద్దల మాటకు లోపడాలి. పెద్దల మాట చెద్దన్న మూట అన్నారు కదా, పెద్దల మాటలో మంచి ఉంటుందిరా, పెద్దల మాట వినండి అంటే ఎవరో చెప్పింది నేను వినను. ఎవరి మాట నేను వినాల్సిన నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు అంతా తెలుసు. ఈరోజు మనుషులు నాకు అంతా తెలుసు అనేటువంటి అహంలోనికి వెళ్ళిపోయారు. ప్రియారా, నాకు అన్నీ తెలుసు, నాకు అంతా తెలుసు, నువ్వెవరు నాకు చెప్పడానికి అనేటువంటి ఆలోచనలోకి ఈరోజు మనిషి వెళ్ళిపోయాడు. అవునా కదా చెప్పండి? ఏమండి, నేను వాస్తవాన్ని దేవుని సేవకునిగా ఇది పలుకుతూ ఉన్నాను. ఏంటి ప్రియారా, నాకు నేనుగా నేనేమనుకుంటానంటే నాకంతా తెలుసు, నాకంటే గొప్పవారు ఎవరు లేని నేను అనుకుంటాను. ఏంటి, ఎవరికి వారు ఏమనుకుంటారు? నాకు అంతా తెలుసు, నాకంటే జ్ఞానవంతుడు ఎవరు లేరు అనుకుంటారు. అయితే వాడు కలిసి వచ్చింది కాబట్టి అన్నీ ఉన్నాయి అంటారు. మళ్ళా ఏంటట, కలిసి వచ్చింది కాబట్టి అన్నీ వచ్చేసేయట. ప్రియారా, ఏంటి, నాకన్నా పెద్ద తెలివైనోడా, నాకన్నా గొప్పోడా అని ఇలాగ మనము చెప్తూ ఉంటాం. ప్రియారా, నేనంటాను ఏమండి, మనమందరము కూడా దేవుని ప్రజలము, దేవుని వారసులము, దేవుని పిల్లలము. మనమందరము కూడా ఏంటి, మనము ఆ దేవుని పిల్లల యొక్క అర్హతను మనం కోల్పోయాము. ప్రియారా. ఈరోజు తండ్రి ఇంటికి వెళితే తండ్రి ఏమంటాడో అని భయంతో వణికిపోతున్నటువంటి పరిస్థితుల్లో కుమారుడికి ఏమొచ్చినప్పుడు తిరిగి వెళ్ళాడట? బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి రావడం మంచిదే కదా చెప్పండి? అదేదో చెడ్డగా మనం భావించవచ్చా? బుద్ధి రావడం అనేది ఎంత గొప్ప విషయము. ఎంత గొప్ప విషయము ప్రియారా. ఏమండి, మా చర్చికి ఒక ఆవిడ వస్తుంది. ఏమండి, ఆవిడ చక్కగా ప్రభువుని నమ్ముకుంది, రక్షణ పొందుకుంది. ఆవిడ ఒకటే ప్రార్థన, నా కుమారుడు మారాలండి అంటే మారమని కోరుకుంటుంది. అంటే ఏం రావాలి? బుద్ధి రావాలి. నా కుమారుడికి మంచి బుద్ధి రావాలని ప్రార్థన చేయండి, నా కుమారుడికి మంచి బుద్ధి రావాలని ప్రార్థన చేయండి. మొన్న వచ్చేసాడు, పాస్టర్ గారు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తానండి అన్నాడు. సరే బాబు, రారా బాబు అనేసి మొన్న శుక్రవారం ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుని వచ్చాను. ఏంటండి పాస్టర్ గారు, ఇన్నింటికి తిప్పారు ఏంటండి, ఎంత లేట్ అయిపోయింది ఏంటండి అని అంటున్నాడు. మరి సేవ అంటే ఏమనుకున్నావు నాయన? ఇంటికి వెళ్ళి ఇంకా భోజనం చేయలేదు, చాలా టైం అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా అలా పడుకుని పోయామట. బాబు నేను ఇంకా ఇప్పుడు రాని అంటున్నాడు. ఇంకా చూసారా, ఒక్కరోజుకే. ఇదేంట్రా బాబు, నేను అసలు తిండి కూడా ఉండదురా, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే ఇది దగ్గరికి వచ్చేసావు, నువ్వేంటి ఇలా కట్టినావు అన్నాను. పోయారా, బుద్ధి రావాలని అందరూ కోరుకుంటారు. నా కుమారుడికి బుద్ధి రావాలండి, నా భర్తకు బుద్ధి రావాలండి, నా భార్యకు బుద్ధి రావాలండి, అందరూ కోరుకుంటూ ఉంటారు. ప్రియారా, బుద్ధి రావడం మంచిదా కదా చెప్పండి? మంచిదే. హల్లెలూయా. నాకు బుద్ధి వచ్చింది. నేను 17వ సంవత్సరం నాకు జ్ఞానోదయం కలిగింది, బుద్ధి వచ్చింది. ప్రియారా, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నేను ఎందుకు ఇలా ఉండాలి, నా జీవితం ఇలా ఉండని కాదే, నా బ్రతికి ఇలా ఉండని కాదే అని ప్రియారా నేను ఆలోచించే. నాకు బుద్ధి వచ్చినప్పుడు నేను ఆలోచన మొదలు పెట్టిన తర్వాత వెళ్ళను. అంత తొందరగా ఎవరికి చెప్తే అది నమ్మను. ఇందాక మీకు చెప్పాను కదా, నువ్వేంట నాకు చెప్పేది,
నువ్వు చెప్తే నేను వినాలా అనే అహంతో ఉండేవాడిని. నేను మొట్టమొదటిగా చేసిన పని ఏంటో తెలుసా? బైబిల్ చదవడం ప్రారంభించాను. ఎవరి మాటలు వినేవాడిని కాదు. నాకు చాలా మంది చెప్పారు, ప్రభు నమ్ముకో దేవుని నమ్ముకో అని చాలా మంది చెప్పారు. నేను ఎవరి మాటలు వినేవాడిని కాదు. నేను వేసే ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పలేకపోయేవారండి. ఆ చిన్న వయసులో నేను వేసే ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. అందరూ ఏమనేవారు, వీడు చాలా గడుసోడరా, వీడితో మనం మాట్లాడలేవురా, వీడికి చాలా పొగర్రా అనేవారు ఆ వయసులో. ఏమండి, ఆ వయసులో నాకు బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానోదయం వచ్చినప్పుడు నేను ఏం చేశాను తెలుసా? దైవ గ్రంథాన్ని చదవడం ప్రారంభించాను. ఏంటి, ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఎవరో నా దగ్గర కూర్చొని నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపించేది. నా హృదయం కదిలించబడుతూ ఉండేది. ఏంటి, నా హృదయంలో ఏదో ఒక ప్రతిస్పందన జరుగుతూ ఉంది. ఏంటి, నేను ఈ మాటలు చదువుతూ ఉంటే ఏంటి, నాకు హాస్టల్లో ఉండేవాడిని కదా, చాలా ఎక్కువ పేపర్ చదవడం అలవాటు, చాలా పుస్తకాలు చదవడం అలవాటు. ఇప్పుడైనా మీరు మా ఇంటికి వచ్చినప్పుడు రండి, ఒక కబోర్డ్ అంతా పుస్తకాలే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా బుక్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళి నేను బుక్స్ కొంటాను. ఏంటి, మన దేశానికి సంబంధించిన రాజ్యాంగాన్ని నేను నా దగ్గర ఉంది. ఇంకా చాలా చరిత్ర పుస్తకాలు, ఏంటి యొక్క స్వతంత్ర పౌరుల యొక్క వీరుల యొక్క జీవిత చరిత్రలు అన్ని పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. ప్రియారా, మీ అందరికీ తెలుసు కదండి, మన స్వతంత్ర యూదులు వారందరి పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. ఏంటి, అంత మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా పుస్తకాలన్నీ నా దగ్గర. ఒకసారి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు చూద్దరు. కానీ ఏంటి, అలా నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఏంటి, ఎవరు నాతో మాట్లాడుతున్నట్టుగా, ఎవరు నన్ను దర్శించినట్టుగా అనిపించినప్పుడు ఏంటి, నా జీవితం నాకు అర్థమైంది. ఆయన నాతో మాట్లాడిన తెలుసా? తల్లి గర్భమునంది నేను నిన్ను ఏర్పరచుకున్నాను. గట్టిగా చెప్పలు కూడా దేవునామని మహిమపడతాం. నా తల్లిదండ్రులు చెప్పలేదు, నా తండ్రి నన్ను చేయి పట్టుకుని మందిరానికి తీసుకుని వెళ్ళలేదు, నా తల్లి నన్ను మందిరానికి తీసుకుని వెళ్ళలేదు, నా తండ్రి నా కొరకు ప్రార్థన చేయలేదు, నా తల్లి నా కోసం ప్రార్థన చేయలేదు. నువ్వు సేవకుడు అవ్వాలరా, నువ్వు మందిరానికి వెళ్ళాలరా, నువ్వు చక్కగా మందిరంలో పరిచయం చేయాలని నా తల్లిదండ్రులు నాకు చెప్పలేదు. కానీ దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు ఏంటి, నాకు జ్ఞానోదయం కలిగినప్పుడు, నాకు బుద్ధి వచ్చినప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రారంభించాను. ఏంటి, పాటలు పాడడం ప్రారంభించాను. ఏంటి, నా ముందున్నటువంటి పెద్దవారు వారు చెప్పి ప్రతి మాట వినడం ప్రారంభించాను. వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఏ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్కి వెళ్ళిపోయినా అందరూ అనుకునేవారు, ఒరే ఇదేంట్రా బైబిల్ ఇట్టుకుని వెళ్తున్నాడు. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ఇదేంట్రా, మొన్నటి వరకు 3 పెట్టేవాడు, 1, 2, 3. అమ్మ, ఆడవాళ్ళకి 1 ఉండడమే కష్టం ఈ రోజుల్లో. నేను 3 పెట్టేవాడిని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 3 అండి. అందరూ ఆశ్చర్యపోయేవారు. 1, 2 ఇక్కడికి ఉండేవి. ఏంటి, ఇదేంట్రా బైబిల్ పట్టుకుని వెళ్తున్నాడు, 3 పెట్టేవాడు. ఏంటి ఇప్పుడు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఏంటి? అందరూ ఆశ్చర్యపోయారు. ప్రియారా, ఎవరి మాటలు పట్టించుకునేవాడిని కాదు. ఎలా వెళ్ళిపోతుండేవాడిని. సైనికులు ఎలా వెళ్ళిపోతుంటారు? ఏపీఎస్పీలో చూడండి, అప్పుడప్పుడు ఈ పోలీస్ క్వార్టర్స్లో ఈ పోలీసులు నడుస్తూ ఉంటారు కదా, టక్క గన్ పట్టుకొని, లేకపోతే ఏదో ఇలా టక్కమని ఏంటి, అలాగా బైబిల్ పట్టుకొని అలా వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఎవరి మాటలు పట్టించుకునేవాడిని కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానోదయం అయినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు మనం ఎక్కడికి రావాలి? తండ్రి ఇంటికి రావాలి. ఈ కుమారుడు ఎక్కడికి వచ్చాడు? నా తండ్రి ఇంటికి వెళ్తాను అనుకొని తండ్రి ఇంటికి వచ్చాడు. తర్వాత మీరు చదవండి ఏం జరిగింది. వచ్చెను, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాళ్ళని చూచి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని గట్టిగా చప్పాలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏమనుకున్నాడు ఆ కుమారుడు? పనివాళ్ళు ఒకడిగా ఉంచుతాడేమో అని అనుకున్నాడు. కానీ తండ్రి ఏం చేస్తాడండి, అంత దూరంలో ఉన్న కుమారుని చూసి ఏంటి, పరుగున వచ్చి హత్తుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కింద మీకు చెప్పాను కదా, మన దేవుడు ఏం చేస్తున్నాడండి, 2 చేతులు చాచి మన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియారా, ఏంటి, ఈ తండ్రి ఏంటి, వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి రాగానే ఏంటి, పరిగెత్తుకుని వచ్చి ఆ కుమారుని చూసి ఎంతో ఆనందపడ్డాడు, ఎంతో సంతోషపడిపోయాడు. నా కుమారుడు నా దగ్గరికి వచ్చాడు. అవునా కదా చెప్పండి. తప్పిపోయిన వారు తిరిగి మరలా వస్తే ఎంత సంతోషం అండి, ఎంత సంతోషం చెప్పండి. ఒకరోజు నేను చిన్నప్పుడు తప్పిపోయాను ఒక తీర్థం తెలుసమ్మా మీకు? తీర్థం తెలుసు కదా, మాకు చాలా, మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మా కుటుంబం చాలా పెద్దది, చాలా ఆస్తిపాస్తులు కలిగిన కుటుంబం అని. మా ఫ్యామిలీ అంతా కూడా ఒక యాత్రకి వెళ్ళాం అన్నమాట, ఒక తీర్థంకి వెళ్ళాం. అయితే ఆ చిన్న వయసులో నేను ఏం చేశానంటే, మా అమ్మ వెనకాతలు వెళ్తూ నేను అక్కడ తప్పుపోతే నన్ను ఎవరో ఒకరు వచ్చి ఎత్తుకున్నారు. నాకు జ్ఞాపకం ఉంది. ఎత్తుకొని నాకు కొన్ని పప్పలై పెట్టారు, చక్కగా తిన్నాను. తింటే ఏడుస్తున్నాను. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, బాబు మీరు ఎక్కడ అంటే నేను ఏం చెప్పలేకపోతున్నాను. మా నాన్నగారి పేరు మా అమ్మగారి పేరు చెప్తున్నాను కానీ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అయితే ప్రియరామ్, వాళ్ళు మా నాన్నగారు వాళ్ళు ఏం చేశారంటే,
ఏంటి మైక్ అనౌన్స్మెంట్ దగ్గరికి వెళ్ళి నా కుమారుడు తప్పుపోయాడని అనౌన్స్మెంట్ చేశారు. నా కుమారుడు ఎర్రగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, గుండు ఉంటుంది అని ఇవన్నీ చెప్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఆ మైక్ దగ్గరికి తీసుకుని వచ్చారు. వెంటనే మా నాన్నగారు మా అమ్మగారు ఏం చేశారు, అమ్మో నా కొడుక తప్పుపోయావా అని వెంటనే ఏం చేశారు, హత్తుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజం ఇది ఏంటి, తప్పుపోయినప్పుడు మరలా దొరికినప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది చెప్పండి, చాలా సంతోషం కలుగుతుంది కదా. ఆ కుమారుడు చూడగానే తండ్రి పరుగున వచ్చేసాడండి. మనం అందరం కూడా ఇలా దేవుని వాక్యం వింటే దేవుడు ఎంత ఆనందపడుతున్నాడు తెలుసా. నా పిల్లలు తిరిగి నా యొద్దకు వచ్చారు, నా పిల్లలు నా వాక్యాన్ని వింటున్నారు, నా పిల్లలు నా సన్నిధిలో ఉన్నారు, వారు కలిసి ఏకీభవిస్తున్నారు, వారు ప్రార్థన చేస్తున్నారని ఇదిగో చూసి పరలోకముని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ సమయంలో దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనల్ని ఎవరు చూడట్లేదు. అయ్యో నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. నమ్మని వారి గట్టిగా చప్పాలు కూడా దేవుడు నామని అయిపోద్దాం. నేను సేవకుడు మాట చెప్తున్నాను, ఈ నెల ముగిసే లోపే దేవుడు మీ కుటుంబంలో ఒక కార్యాన్ని చేయబోతున్నాడు, ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. చాలా దినాలుగా అనారోగ్యంతోనేటువంటి ఒక స్త్రీని ఈ రాత్రి కాల సమయంలో దేవుడు దర్శించబోతూ ఉన్నాడు. చాలా దినాలుగా అనారోగ్యంతోనేటువంటి ఆమెను దేవుడు స్వస్థపరచబోతూ ఉన్నాడు. మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియారా, మనల్ని ఎవరు చూడట్లేదేమో, అయ్యో నా పరిస్థితులు, నా కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, అయ్యో నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుంది మనం అనుకుంటాం. కానీ మన ప్రభు ప్రియారా, తిరిగి వచ్చిన కుమారుడు చూడగానే ఆ తండ్రి ఎంత ఆనందపడ్డాడు, ఎంత సంతోషపడ్డాడో ప్రియారా. మన దేవాది దేవుడు, సర్వలోకాలను సృష్టించినటువంటి దేవుడు, నీకోసమే ప్రకృతిని అంతటిని కలుగు చేసినటువంటి దేవుడు, తల్లి గర్భంలో నిన్ను సృజించినటువంటి నీ దేవుడు ఈరోజు నిన్ను చూసి ఎంతో ఆయన ఆనందపడుతూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తప్పిపోయినటువంటి వారు తిరిగి వస్తే అది ఎంతో సంతోషం ప్రియారా. కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కొన్ని రోజులు మనం దూరంగా వెళ్ళిపోయామనుకోండి, తిరిగి వస్తే ఎంత ఆనందం చెప్పండి, ఎంత సంతోషం చెప్పండి. ఆ ఆనందానికి హద్దులుండవు, ఆ సంతోషానికి హద్దులుండవు ప్రియారా. ఆ కుమారుడు తిరిగి రాగా, నేను త్వరగా ముగించేస్తాను, వర్షం పడేలా ఉంది ప్రియారా. ఈ తిరిగి రాగానే ఏం చేశాడు తెలుసా అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాని ఎదుట పాపము చేసి తిని ఇక మీదటి కుమారుడు అనిపించుకున్నట్టుకు యోగ్యుడు కానెను. అయితే తండ్రి ఏం చేస్తున్నాడు, దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడుగుచ్చుడి, క్రొవ్విన పశువుడు తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించదము. ఏం చేశాడట తండ్రి, పెద్ద విందు చేశాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ కుమారుడు తిరిగి రావడం వల్ల ఆ దేశానికే ప్రియారా ఏం చేశాడు, భోజనాలు ఫ్రీ, ప్రేమ విందుని ఏర్పాటు చేశాడట. క్రొవ్విన దూడను తీసుకొచ్చాడంట. నా కుమారుడు తిరిగి నా యొద్దకు వచ్చాడు. పాడైపోయిన వ్యక్తి, నశించిపోయిన వ్యక్తి, దుర్వ్యాపారాలకు అలవాటు పడిన వ్యక్తి, చెడు వ్యసనాలకు అలవాటు పడిన వ్యక్తి, వాటన్నిటిని విడిచిపెట్టి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వస్తే, రే నా ఇంటికి వచ్చావరా, నా పరువు తీసావు, నా ఆస్తిని పాడు చేసావు, ఇక నా ఇంట్లో ఉండడానికి అర్హత నీకు లేదు, నా పేరు చెప్పడానికి అర్హత నీకు లేదు అని అంటాం ఈ లోకంలో తండ్రులు అయితే ప్రియారా. కానీ మన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, వెంటనే హత్తుకొని రే విందు ఏర్పాటు చేయండి, నా కుమారుడు తిరిగి నా యొద్దకు వచ్చాడు, వారికి జ్ఞానోదయం కలిగింది, ఎప్పుడు వస్తారా ఎదురు చూశాను, ఈరోజు వారు నా యొద్దకు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, దేవుడు మన కొరకైనా ఎదురు చూస్తూ ఉన్నాడట. మనం ఎక్కడ పాపములు పడిపోతామేమోనని, మనం ఎక్కడ చేజారిపోతామేమోనని యేసుక్రీస్తు వారు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడట. అయ్యో ఈ ప్రజల కోసమే కదా నేను ప్రాణం పెట్టాను, ఈ ప్రజల కోసమే కదా నేను రక్తం చిందించాను, వారి పాపాలన్నిటినీ కడిగాను, వారి పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించాను, మరలా వీరు పాపంలోనికి వెళ్ళిపోతారేమో, మరలా అపవాదికి అప్పగించబడతారేమో, మరలా లోకంలో కలిసిపోతారేమో అని ప్రియులారా, యేసుక్రీస్తు మన కొరకు ఏం చేస్తున్నాడు తెలుసా, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గోదావరి వాటర్ ఎంత చప్పగా ఉన్నా సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఏమైపోతుంది చెప్పండి,
ఉప్పు నీరైపోతుంది, ప్రయోజనం లేదు ప్రియారా. ఏమండి అది ఏం చేయబడాలి తెలుసా? ఏంటి తన మార్గాన్ని మార్చుకోవాలి. అప్పుడు అది ప్రజలకు ఉపయోగపడుతుంది, పొలాలకు ఉపయోగపడుతుంది. ఈరోజు ఏంటి మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు సస్యశ్యామలంగా ఉన్నాయంటే కారణం ఏంటి చెప్పండి? గోదావరి ప్రియారా. డైరెక్ట్గా సముద్రంలోనికి వెళ్ళిపోతున్నటువంటి వాటరు ఏంటి అడ్డుకు ఆనకట్టలు కట్టి డ్యాములు కట్టి మనందరికీ ఉపయోగపడేలా చేశాడు కాటన్ దొర గారు. హల్లెలూయా. ఏంటి కాటన్ దొర గారు మన భారతదేశానికి వచ్చి మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు వచ్చి ఆయన డ్యాములు కట్టి, ఆయన ప్రియరా ఆనకట్టలు కట్టి యొక్క సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి నీరంతటినీ కూడా ఉపయోగకరంగా చేసుకునేలా చేశాడు. అంటే దారి మళ్లించాడు. ఏంటి సముద్రంలోకి వెళ్ళిపోతే నీరు ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పండి? ఎందుకు ఉపయోగపడదు ప్రియరా? ఏంటి మనము కూడా లోకంలో ఉంటే, లోకంలో కలిసిపోతే మన బ్రతుకు వ్యర్థం, మన జీవితం వ్యర్థం. మన మార్గం మనము సరి చేసుకోవాలి. మన మార్గం మనము సరి చేసుకోవాలి ప్రియరా. ఎప్పుడైతే మన మార్గాన్ని మనం సరి చేసుకుంటామో అనేక మందికి దీవెనకరంగా మనం ఉంటామండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాము ప్రియరా. అనేక మందికి మేలుకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అని అనుకోవచ్చు, నా జీవితంలో ఏ కార్యం జరుగుతుందండి, నా జీవితంలో ఇంకేం అద్భుతం జరుగుతుందని నేను అనుకోవచ్చు. కానీ నా దేవునికి అసాధ్యమైనది అంటే ఏమీ లేదు. ఎలాంటి గొప్ప కార్యం నా దేవుని పట్ల చేయగలడు, ఎలాంటి అద్భుతాన్ని నా దేవుడు చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది అంటూ లేదు. నువ్వు అనుకోవచ్చు, నా జీవితం అంతా అయిపోయిందండి, నా బ్రతుకంతా అయిపోయిందండి, ఇంకా ఏమీ లేదని అనుకోవచ్చు. కానీ నా దేవుడు లేడి కాళ్ళ వలె ఆయన నేను మార్చగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 80 సంవత్సరాల వయసులో సారమ్మకు ఎన్ని పిల్లలు ఇచ్చినటువంటి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఏమి ఉండదు ప్రియరా. ఎలాంటి గొప్ప కార్యనైనా దేవుడు చేయగలడు. ఇక్కడ ఏం చేస్తాడు తెలుసా? గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ఆ ప్రజలందరూ సంతోషపడుతున్నారు. అలా అనుకుంటున్నారంట, బాబు నువ్వు రావడం వల్ల మా అందరికీ విందుని ఏర్పాటు చేశారు బాబు అని వాళ్ళందరూ చేతులెత్తి దండం పెడుతున్నారంట ఈసారి. హల్లెలూయా. ప్రియరా, మనము తిరిగి వస్తే మన జీవితంలో గొప్ప అద్భుతాన్ని మనం చూస్తాం. తప్పిపోయినటువంటి మనము ఏంటి, దేవునికి దూరముగా వెళ్ళిపోయినటువంటి మనము ఏంటి, మరలా మనము దేవుని దగ్గర రావాలని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన మన కోసం బ్రతికారు, జీవించారు, ప్రాణం పెట్టారు. ఏంటి ఆయన వచ్చిన తర్వాత ఏమైనా అడిగాడో చెప్పండి? మనలను ఏం అడగలేదండి. నువ్వు అడగకపోయి నీకోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు ఆయన. ఇదిగో అమ్మా రాజకుమారి గారు, నీకోసం నేను ప్రాణం పెడుతున్నాను. ఇదిగో అమ్మా పవిత్రమ్మ గారు, నీకోసం నేను ప్రాణం పెడుతున్నాను. నీకు ఇంకా ఏ అడ్డులు ఆటంకాలు లేవు, నువ్వు నా కుమార్తెవి. ఇదిగో బాబు రామకృష్ణ గారు, నీకోసం నేను ప్రాణం పెట్టాను. అడిగామా చెప్పండి? మనం రామకృష్ణుడు అడిగారా? ప్రభా నా కోసం ప్రాణం పెట్టు ప్రభా. నేను అడిగానా? ప్రభా నా కోసం ప్రాణం పెట్టు ప్రభా. నేను అడగలేదు ప్రియరా. అడగాక అండి, మనకు ఒక సామెత తెలుసు, అడగనేదే అమ్మైనా అన్నం పెట్టదట. ఏంటి మా వాడు అంటాడు, అమ్మ ఆకలేస్తుంది అంటాడు. ఆకలేదని చెప్పచ్చు కదా. ఆడు చెయ్యి ఇలాగ, ఒక చెయ్యి ఇక్కడికి వస్తుంది, ఓ చెయ్యి ఇక్కడికి వస్తుంది. నాకు ఇదేంట్రా ఆకలేదని చెప్తున్నావు కదా, మళ్ళీ ఒక చెయ్యి ఇలాగంటావు, మళ్ళీ ఒక చెయ్యి ఇలాగంటావు ఏంట్రా అంటాను. అంటే 3 పని చేస్తాయి ఆడికి. ఒకటి నోరు పని చేస్తుంది, అమ్మ ఆకలి అంటాడు, ఇలాగంటాడు, ఇలాగంటాడు. నాకు అర్థం కాదు. అడగనిది అమ్మైనా అన్నం పెట్టదు. కానీ మన ప్రభువు అడగకుండా అని అన్ని ఇస్తాడు. గట్టిగా చెప్పాలి కూడా దేవుని నామాన్ని మనం పడతాము. ఇందాక పాట పాడారు కదా, అడగక ముందే అక్కరలిరిగి అవసరాలు తీర్చిన మహనీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవై, నువ్వు పెంచిన భాగ్యవంతుడా, పదే పదే నేను పాడుకోనా మనసారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియరా, తిరిగి వస్తే ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. తిరిగి వస్తే మన జీవితాలకు ఒక అర్థం ఉంటుంది. తిరిగి వస్తే మన కుటుంబాలు దీవించబడతాయి. మనమందరము తిరిగి వచ్చాము. తిరిగి వచ్చినటువంటి మార్గంలోనే స్థిరముగా నిలబడతాం. ప్రభువా ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నావు, ఈ రాత్రి మీ సేవకుల ద్వారా నాతో మాట్లాడు, ఈ మాట నాలో స్థిరపరచబడును గాక, ఈ మాటలో నేను నిలిచి ఉండును గాక. ఇదిగో నీ సేవకుల ద్వారా ఒక మాట మాట్లాడు, ఈ నెలలో ఒక అద్భుతాన్ని చేస్తానన్నావు. తప్పకుండా నా జీవితంలో నా కుటుంబంలో ఒక అద్భుతాన్ని చేయి ప్రభువా అని
ఈ రాత్రి మీరు ప్రార్థన చేయండి, ఖచ్చితంగా అది మీ కుటుంబాల్లో నెరవేరుతుంది. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు నాయన, వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో మీరు మాతో మాట్లాడారు నాయన. నిజమే ప్రభా, తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు నాయన ఆ తండ్రి ఎంతో సంతోషించాడు. ఆ ప్రాంతానికి అంతటికి విందుని ఏర్పాటు చేశాడు. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, అయ్యా కూలి వాళ్ళు ఒకరిగా చేర్చుతాడేమో అని అనుకున్నాడు, కానీ ఇదిగో నాయన ఆ తండ్రి మరలా స్వీకరించాడు, తన కుమారుడిగా ఉండే అర్హతనిచ్చాడు. నిజమే నాయన తండ్రి ప్రభా, నీవెంతో ప్రేమ దేవుడవు, కృపగలిగిన దేవుడవు. అయ్యా మమ్మల్ని కూలివారిగా, పనివారిగా ఉంచాలనుకోలేదు ప్రభా, నీ పిల్లలుగా ఉంచాలనుకున్నావు. ఆ పరలోకానికి వారసులుగా మమ్మల్ని ఉంచాలనుకుంటున్నావు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, మేము ఎప్పుడు తిరిగి వస్తామా, ఎప్పుడు నీ ఎద్దుకు వస్తామా అని నీవు రెండు చేతులు చాచి ఆకాశము నుండి నువ్వు చూస్తూ ఉన్నావు ప్రభా. ఇదిగో తండ్రి, మేమందరము కూడా ఇదిగో ప్రభా నీ సన్నిధానానికి వచ్చాము నాయన. అయ్యా ఇదిగో మాకు నీవు కావాలి ప్రభా, మేము నీతో ఉండాలి ప్రభా, నీవు మాలో ఉండాలి ప్రభా అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ఈ వాక్యమైన బిడ్డలు మీరు దీవించండి. ఈ శబ్ద యంత్రం అందరి యొక్క హృదయాలను తాకిందో ప్రభా, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఈ ప్రాంత ప్రజలు మీ చేతులకు అప్పగించుకుంటూ ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ మనం లేచి పెడదాం. ఒకవేళ ఎవరైనా ప్రేరేపించబడితే